దిస్ ఇస్ మై ఫస్ట్ వాయిస్ ఓవర్ వీడియో. కరివేపాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మనం మంచిగా వాష్ చేసుకున్న తర్వాత కరివేపాకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేగిన తర్వాత పక్కకు తీసేసుకొని అందులో కొంచెం మెంతులు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేయించుకోవాలి. అవి దోరగా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని తర్వాతనే ఎండుమిర్చి, వెల్లుల్లి, చింతపండు, తర్వాత తగినంత సాల్ట్, ధనియాల పౌడర్, గరం మసాలాలు వేసుకొని మనం వేయించుకున్న కరివేపాకును కూడా అందులో వేసుకొని మిక్సీ పట్టుకోవడమే. మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని అన్నంలో వేసుకొని తింటే ఎంత సూపర్ టేస్టీగా ఉంది. ఇక నేను నెయ్యి తినను, అందుకే వేసుకోలేదు.